మీరంతా ఉమ్మడి కుటుంబంలో నటించినప్పుడే మాకు అనుమానం వచ్చిందిరా. మాకే రాంగ్ అడ్రస్ ఇస్తారా మిమ్మల్ని? చిచ్చి, వాడు మనిషా పశువా? సంస్కారం లేకుండా ఇంత నీచంగా మాట్లాడతాడా? నేనిక్కడ ఉండలేను. అవును, మీరిలా రోజు ఆలస్యంగా ఇంటికెడితే మేడం గారు ఏమనరా? నేను లేనని బాధపడేవాళ్ళు, నా కంపెనీ మిస్ అయిపోయానని మదన పడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. మే ఊళ్ళో లేనప్పుడు ఇంత గొడవ జరిగిందా? మీ ఎత్త ఇంత దారుణానికి పూనుకుందా? ఆనంద్ ఊళ్ళో లేడని శృతికి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుందా? ఆ సుభద్ర మనిషా రాక్షస? మనిషి అయితే ఇలాంటి పని ఎందుకు చేస్తుందండి? పాపం, తల్లి లేని పిల్లన్న జాలి లేకపోగా శృతిని ఎవడికో బలవంతంగా కట్టబెట్టి అట్నుంచి అటే పంపించేయాలని ప్లాన్ చేసిందంటే ఆ సుభద్రమ్మ ఎంత కర్కోటకురాలో అర్థం కావడం లేదు. రోజులు గడుస్తూనే కదా జనాలు మీ ఓడి చేసిన యాదవ పని మర్చిపోయేది. నీ కొడుకు చేసిన తప్పని లేదబ్బాయా, తప్పు శాతం మీడియా వాళ్ళకి దొరికిపోయాడు చూడు, అది కదా మనకు పంపించిందే. లాయర్ సంధ్యారాణి గారు, సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం వరకే మా పోలీసుల డ్యూటీ. మీ ఆర్గ్యుమెంట్స్ తో వాళ్ళ చేత నిజాన్ని చెప్పించడం మీ డ్యూటీ. వీళ్ళ ముగ్గురి సంగతి ఓకే, మరి ఆ రిసెప్షనిస్ట్? నీకు కావాల్సింది డబ్బే కదా. ఇదిగోండి నా బైక్ తీసుకోడా. అన్నీ కలిపిన 50%, అంటే 50,000. బ్యాలెన్స్ అమౌంట్ ని నీ క్రెడిట్ కార్డ్ తో పే చేయొచ్చు. లంచ్ టైం కల్లా మిగతా 50,000 అరేంజ్ చేయి. ఓకే, ఈలోగా డోంట్ వరీ బాస్, మా బిజినెస్ లో అంతా ఫ్రీ అండ్ ఫ్రాంక్ క్యాష్ అండ్ క్యారీ. 1 minute బాస్, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పబ్లిక్ లో రొమాన్స్ ఈజ్ ఇంజూరియస్ టు వెల్త్. రామినేడు, నువ్వు చెప్పినట్టుగా అవినాష్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏందబ్బాయి చెప్పేదే? నేత యువనేత ఎప్పుడవుతాడో చెప్పు. వారిని బండబడ నీలాంటిదో ఇల్లాలు పిల్లలు పట్టాలని రావిశెట్టి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా చుట్టుకి కడుపు చూస్తా కూర్చుందంట. అట్టుంది నీ వ్యవహారమా? రామినేడు, లేకపోతే ఏంది? ప్రతి దానికి ఓ పద్ధతి అంటూ ఉండాలా వద్దా? ఏమిటా పద్ధతి? పార్టీ ఫండ్ కావాలా? పడేస్తా. 10 మంది ఎమ్మెల్యేలను కొనాలా? కొనేస్తాను. ఏదైనా నియోజకవర్గానికి బై ఎలక్షన్ కావాలా? సిట్టింగ్ క్యాండిడేట్ ని రాత్రికి రాత్రే లేపేస్తా. చెప్పు. వారిని పాసుకోలా నీ స్పీడ్ చూస్తా ఉంటే నీ కొడుకుని యువనేతను కాదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టుందా? ఎన్నాళ్ళకి నా రూట్లోకి వచ్చావు రామినేడు. నేను డైరెక్ట్ గా రాజకీయాల్లోకి రావటం చేతకాక కాదు, వెనక ఉండి చక్రం తిప్పేది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏనాటికైనా ఈ రాష్ట్రానికి నా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యాలి. అట్నవుతాళ్లే. ఇగో 2 రోజుల తర్వాత మా పార్టీ ప్రెసిడెంట్ సిటీలో ఏదో మీటింగ్ పెడతాడ. ఆ మీటింగ్ లో మా నోటేషన్ కదిలిస్తాడులే. సరే, ఆ మీటింగ్ లోనే కదిలిద్దాం. లేదంటే ఆ ప్రెసిడెంట్ కుర్చీ కూడా కదులుతుందని చెప్పు. ఇదిగో పరమాంసం, ఇట్లా ప్రతిదానికి చిరుపుల్లాడితే కట్టమబ్బ. రాజకీయాల్లో కొట్టేసోడు కొట్టాలా, దువ్వేసాడు దువ్వాలి కదా. పార్టీ ప్రెసిడెంట్ ని కొడతావో దువ్వుతావో కాళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం. పోనీ కాకపోతే మాత్రం నీ మూతి మీద మీసాలుండవు. ఓ ప్రెసిడెంట్ కంఠంలో ప్రాణాలుండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు ఖైదీలకి డ్రెస్సులు ఇచ్చే డ్యూటీ నీది, అర్థమైందా? అలాగే.
Is it? అదా బయటికి రకరా सर నాకు తెలియదు సార్ ఈ ప్యాకెట్ అలా వచ్చి నాకు తెలియదు సార్ सर मेरे माँ पर कसम खा के बोल रहा हूँ सर सर मुझे नहीं मालूम सर सर నాకు తెలియదు सर सर मुझे नहीं मालूम सर నన్ను నమ్మండి సార్ ఈ జైల్లో డ్రగ్స్ సప్లై చేసేది నువ్వేనమాట. సార్ ఈ ప్యాకెట్స్ లోపలికి ఎలా వచ్చాయి నాకు తెలియదు సార్. నీకు తెలియదంటే నన్ను నమ్మమంటావు? అవును సార్. చల్ బే చల్. సార్ మర్యాదగా నా షర్ట్ వదలండి, తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. చూసుకుందాం పదరా. బేబీ మా లేడీస్ క్లబ్ నిర్వహించే చైతన్య జ్యోతి కార్యక్రమం కోసం ఊరు వెళుతున్నాను. 2 days లో వస్తాను. చైతన్య జ్యోతి కార్యక్రమమా? అంటే ఏం చేస్తారమ్మా? మా లేడీస్ క్లబ్ మెంబర్స్ గ్రామ గ్రామాల్లో టూర్ చేసి అక్కడ లేడీస్ నందరినీ ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పేరే చైతన్య జ్యోతి. ఎడ్యుకేట్ చేయడం అంటే తాగుబోతులైన వాళ్ళ భర్తలకి వ్యతిరేకంగా పోరాడే చైతన్యాన్ని ఆ లేడీస్ లో కల్పిస్తాం. తాగిన మగాణ్ణి ఇంటి గడప తొక్కనీయొద్దని హెచ్చరించేలా చేస్తాం. అంటే మీ ప్రోగ్రాం వలన ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ తాగుడు మానేస్తారంటావా? మానేస్తే సరే, లేకపోతే తాగుడికి బానిసలైన మగవాళ్ళని వదిలేస్తామని ఆ మహిళలు వార్నింగ్ ఇచ్చేలా చేస్తాం. భార్యలు తాగద్దని వార్నింగ్ ఇస్తే భర్తలు మారిపోతారా అమ్మా? తప్పకుండా. అదే మా చైతన్య జ్యోతి ఆశయం. మరి ఆ ప్రోగ్రాం ఏదో ముందు మన ఇంట్లోనే మొదలుపెట్టి నాన్నగారి చేత ఆ తాగుడు అలవాటు మాన్పించచ్చు కదా? బేబీ తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. మా ప్రోగ్రాం గ్రామాల్లోని నిరుపేద కుటుంబాల్లో తాగుడికి బానిసలై ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న మగాళ్ల గురించి. అంటే బాగా డబ్బున్న మల్లాంటి కుటుంబాల్లో మగాళ్ళు తాగినా తప్పులేదు, ఎంత గొడవ చేసినా తప్పులేదు, అంతేనా? బేబీ అమ్మా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందు మనీళ్లు బాగుపడితే ఆ తర్వాత ఊళ్ళో జనాల్ని ఉద్ధరించొచ్చు. బేబీ హద్దు మీరు మాట్లాడుతున్నావు. నా హద్దులు నాకు తెలుసు కాబట్టే ఇంట్లో ఎంత గొడవ జరుగుతున్నా సైలెంట్ గా భరిస్తున్నాను. అమ్మా, ఊళ్ళో జనాల గురించి ఆలోచించే ముందు ఒక్కసారి మన ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించు. ఇన్నేళ్లుగా లేంది నాన్నగారు కొత్తగా తాగుడెందుకు మొదలుపెట్టారు? రోజు అర్ధరాత్రి దాటే వరకు ఇంటికెందుకు రావట్లేదు? నా పెళ్లి విషయంలో మీరిద్దరూ ఎందుకు పంతాలకు పోతున్నారు? ఈ గొడవలు మొదలయ్యాక కనీసం ఒక్కసారైనా మన ముగ్గురు మనసు విప్పి మాట్లాడుకుందామా? బేబీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెద్దవాళ్లు సక్రమంగా నడుచుకోకపోతే పిల్లలు పెద్ద పెద్ద మాటలే మాట్లాడాల్సి వస్తుంది. పిల్లలు నోరు తెరిచేదాకానే పెద్దవాళ్ల పెద్దరికం. నీ సంగతి ఇప్పుడు కాదే, ఊరు నుంచి రాని చెప్తాను. అనామిక, మేడం, ఈ 2 రోజులు రాత్రులు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి, శ్రీవాణికి తోడుగా. అర్థమైందా? ఏం ఛాన్స్ రా. మరి సారు ఆయన ఇంటికి ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలీదు. అందుకే కదా నీకు చెప్పేది ఇల్లు జాగ్రత్త అని. ఓకే ఓకే మేడం, మీరు హ్యాపీగా వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. రే చందు, రొట్టె విరిగి నేతిలో పడ్డం అంటే ఏంటో తెలుసా? తెలుసు బాస్. అంటే అంటే ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ హేమలత ఊరెళ్ళింది. ఆ రంగారావు గారు ఎప్పుడు వస్తాడో వాడికే తెలీదు. మరి శ్రీవాణి ఉంది, ఒంటరిగా నా కోసమే ఉంది. జాగ్రత్త బాస్, ప్లాన్ బయటపడితే. ప్లానే కాదు, నా చేతిలో ఉన్న శ్రీవాణి కూడా. ఏంటి, నిన్నగాక మొన్న పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా ఎవడో కుర్రోణ్ణి యువనేతగా నామినేట్ చేయాలా? ప్రెసిడెంట్ గారు, వాడు ఎవడో ఓ కుర్రాడు కాదు, ఈ పరమహంస కొడుకు. అయితే మాత్రం అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది కాదు, కుదరాలి. వారిని బండబడ
మొదట వ్యవహారం చెడగొట్టేలాగున్నావు కదా. నేను మాట్లాడుతుండబ్బా. ప్రెసిడెంట్ గారు, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏమోలు కూర్చున్న ఏటని సాగుతుండే ఉండ్లా. పార్టీలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? వాళ్ళని కాదని ఎవరిని నామినేట్ చేస్తే మేము ఒప్పుకోం. ఏందండి రచ్చ? ఏంది ఇప్పుడు ఏం కొప్పలు పులిగిపోతుండాయి? మన పార్టీ గంగియో లాంటిది. పిచ్చుకునే కొద్ది పాలు, ఇచ్చుకునే కొద్ది పోస్టులను. అయినా సరే ఓ ఆడపిల్లని రేప్ చేయబోయి టీవీలకి పేపర్లకి ఎక్కిన వాడిని పార్టీ ఉన్నట్టుగా మేము ఒప్పుకోం. ఒప్పుకోవాలి. ఒప్పుకోలేని వాళ్ళు పార్టీ నుంచి తప్పుకోవాలి. చూసారా ప్రెసిడెంట్ గారు ఆయన ఎలా బెదిరిస్తున్నాడో? నువ్వు ఆగమ్మా. పరమహంస గారు, మన పార్టీ పద్ధతుల గురించి మీకు బాగా తెలుసు. సిన్సియారిటీ, అనుభవం, పార్టీ పట్ల అంకిత భావం, వీటిని చూసే ఎవరినైనా పదవుల్లో నామినేట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప హోదాని, పలుకుబడిని, ఎమ్మెల్యేల మెజార్టీని బట్టి పదవుల పంపకాలు జరగవన్నమాట. మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ గా మీ మేనల్లుడిని ఎలా ఎంపిక చేశారు? అంతకుముందు బలహీన వర్గాల సంక్షేమ సంఘం చైర్మన్ గా మీ బావమరిదికి ఏం అర్హత ఉందని ఆ పదవిని కట్టబెట్టారు? అవన్నీ మెజారిటీ మెంబర్స్ ఒప్పుకుంటేనే జరిగాయి పరమహంస గారు. మెజారిటీ? ఎవరి మెజారిటీ ఎంతో నాకు బాగా తెలుసు. నా కొడుకుని పార్టీ యువనేతగా నామినేట్ చేస్తారా లేదా? ప్రెసిడెంట్ గారు, దీనికి మేము ఒప్పుకోం. బెదిరింపులకు లొంగి ఓ రేపిస్టుని పార్టీ యూనేత చేస్తే జనాలు చెప్పులు దండలేస్తారు. నన్ను కాదంటే బొంబులు పేల్తాయి. ఉండబ్బా. ఇంతదాకా వచ్చాక ఇంకా ఏమిటా ఆగేది? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. పరమహంస గారు, మెంబర్స్ ని బెదిరించడం తప్పు. మెంబర్స్ ని కాదు, అవసరమైతే మిమ్మల్ని బెదిరించడం కాదు, షేక్ చేస్తాను. పార్టీ ప్రెసిడెంట్ ని నన్నే బెదిరిస్తావా? నీ కొడుకుని యువనేతగా కాదనటమే కాదు, తక్షణమే నిన్నీ మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాను. ప్రెసిడెంట్, నన్ను కాదని ఎవడు ఈ పార్టీలో బతికి బట్టగట్టింది లేదు. గెట్ అవుట్. ప్రెసిడెంట్, పార్టీలో ఈ పరమహంసని ఢీకొట్టి పదవిలో ఉన్నవాడు మిగలనివ్వను. పరమహంస, ఏందయ్య నీ కోపం? ఏలు మందే కన్ను మందే అన్నట్టు పార్టీకి నష్టం కలిగితే ఎవరికయ్యా లాభం? పెద్దవాడు కదా. రామినీడు, నీకు ముందే చెప్పాను, రాజకీయంలో అయినా రౌడీజంలో అయినా పంజాబ్ విసిరితేనే పని జరుగుతుందని. నా మాటిని పరమహంస. నా కొడుకుని యువనేతను చేశారనే మాటని వినిపించు, అప్పుడు వింటా నీ మాట. కాదంటే పరమహంస వారిని బండబడే ప్రెసిడెంట్ ఏం తిట్ట చేసినా ఎందుకు రామినీడు భయం? ఆయన వెళ్తే వెళ్ళని. వారిని బండబడ వెళ్తే వెళ్ళనియా? వెళ్తే ఆయన ఒక్కడే వెళ్ళడబ్బా. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోతాడు. అప్పుడు పార్టీలో రచ్చే, గ్రూపుల మధ్యన చిచ్చే. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? నా మాటిని వాళ్ళ అబ్బాయి అవినాశిని పార్టీ యువనేత చేద్దాం. నువ్వు అంటే ఆ ఫంక్షన్ నువ్వే ప్రెసిడెంట్ గా ఉంటావు. కాదన్నావనుకో, కొత్త ప్రెసిడెంట్ ఆ కుర్చీలో కూకుంటాడు. పంతం కావాలో పదవి కావాలో తీరిగా కూకు తేల్చుకో. స్పెషల్ రివ్యూ కేస్ నెంబర్ 57 జనవరి 2007 పర్వతాల శ్యామ్ కుమార్ హత్య కేసు పునర్విచారణ. స్పెషల్ రివ్యూ పిటిషన్ ఫైల్ చేసిన లాయర్ కమలాకర్ రాలేదా? రాలేదు సార్. పిటిషనర్ తరపు వకాల్తా తీసుకున్న లాయరే టైంకి రాకపోతే ప్రొసీడింగ్స్ ఎందుకు? 5 minutesలోగా లాయర్ కమలాకర్ రాకపోతే ఐ విల్ పోస్ట్ పోన్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్.
పర్వతాల శ్యామ్ కుమార్ హత్య కేసులో శిక్షణ అనుభవిస్తున్న సీను తరపున స్పెషల్ రివ్యూ పిటిషన్ ఫైల్ చేసిన లాయర్ కమలాకర్ గారు అనారోగ్యంతో నిన్న రాత్రే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇది డాక్టర్ సర్టిఫికేట్. ఆయనకు బదులుగా ఈ కేసుని నన్ను టేకప్ చేయమన్నారు. ఇది పర్మిషన్ లెటర్.